భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కల్పించడం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ ప్రధాన అజెండాగా ఏర్పడి సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కల్పించే సంస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా నూతన అధ్యక్షునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ విద్యావేత్త ఒమ్మి రఘురాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న కాకినాడ నాగమల్లి తోటలో సూపర్ బజార్ కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షులు మంచాల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతార ప్రసాద్ గారి పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు సతీష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో ఈ నియామకం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లారి శెట్టి రాజేశ్వరి, జనరల్ సెక్రటరీగా సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, ట్రెజరర్గా చొప్పెర్ల సునీల్, సెక్రటరీగా గున్నబత్తుల అనుష, మేడ విజయలక్ష్మి, డేగల రమేష్, లీగల్ సెల్ ప్రతినిధులుగా దండపోలు నాగబాబు, కొప్పుల రజనీ గౌరి, మహిళా కన్వీనర్గా కరగాని వరలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు సూపర్ బజార్ అధ్యక్షులు ప్రసంగి ఆదినారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి సన్యాసిరావు, సామాజికవేత్త దూసర్లపూడి రమణారాజు, కాకినాడ టౌన్ అధ్యక్షులు నాగరాజు, ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా వాస్తవాలు. సంస్థ బాగుండాలి అంటే మనందరం కూడా కష్టపడాలి దిశానిర్దేశం ఆయన చేయడం జరిగింది. రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ, మాకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి జిల్లాలో సీనియర్ నాయకులు కానీ, మా ముందు పనిచేసినటువంటి సతీష్ గారు కానీ, రమేష్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా మా మీద బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా వంపు చేయకుండా పూర్తి స్థాయిలో మా శక్తివంచం లేకుండా పనిచేస్తామని మరి మేడం రాజేశ్వరి గారు ఇందాక చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి కింద హాల్కి సంబంధించినటువంటి దాంట్లో అందాక మన సమావేశాలు నిర్వహించుకోవడానికి కానీ, ఏదైనా ఎవరైనా జిల్లాకు వచ్చేటప్పుడు మన కార్యకర్తలు కానీ వచ్చేటప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా మేడం కావాలని చెప్పి కోరుతూ కాకినాడ జిల్లాలో హెడ్ క్వార్టర్లో కార్యాలయాన్ని ఉంచుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ లీగల్ సభ్యులు ఉన్నారు. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా మనం ఆర్టీఐ పెట్టడం కానీ, లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఏ రకంగా మనం కాపాడుకోవాలో కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మరొకసారి రాష్ట్ర సభ్యులకి, జిల్లా సభ్యులకి, ఇక్కడికి వచ్చినటువంటి ఇద్దరు నియోజకవర్గం నుంచి 4 మండలాలకు పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడానికి వార్పడికి రావడం జరిగింది. ముందుగా ఆ జగ్గంపేట 4 మండలాల్లో నెలకొక సమావేశాన్ని నిర్వహిస్తాం. మీరందరూ కూడా దాంట్లో పాల్పంచుకోవాలని చెప్పి కోరుతూ మరోసారి చివరిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.